మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రసంగాన్ని నా జీవితంలో జరిగిన విషాదకరమైన ఒక సంఘటనను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నాకు అన్నయ్య, తమ్ముడు, నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. 2023వ సంవత్సరంలో డిసెంబర్ 21 తారీఖున మా అందరికీ ప్రేమను పంచిన, మాకు జన్మనిచ్చిన తల్లి చనిపోవట చేత మా హృదయాలు గాయంగా ఉన్న ఆ పరిస్థితులు గుండా మేము వెళుచున్నప్పుడు, ఇంకా ఆ గాయం మానక మునిపే 2025వ సంవత్సరం మార్చి నెల 15వ తారీఖున తండ్రి గారు కూడా చనిపోయారు. ఈ ఇద్దరు చనిపోవడం చేత బరువెక్కిన హృదయాలతో మేము ఉంటున్న సందర్భంలో వారిద్దరికీ ఎంతో పరిచర్య జరిగించిన నా రెండవ చెల్లి, ఆమె కూడా 2025 సంవత్సరం మార్చి నెల 15వ తారీఖున తండ్రి చనిపోయాడు. 28వ తారీఖున చెల్లి చనిపోయింది. నా చెల్లి జీవితంలో విషాదమే నేను చూశాను. నా చెల్లి లాంటి జీవితాలు ఎంతో మంది అనుభవిస్తున్నట్టు నా దేవుడు తెలియచేస్తున్నాడు. యవ్వన కాలంలో ఉంటున్నప్పుడు నిన్నే నేను పెళ్లి చేసుకుంటానని ఒక యవనస్తుడు ఆ అమ్మాయి వెంటపడి మోసగించి ఆ యవనస్తుని యొక్క ప్రేమలో పడిపోయి నా రెండవ చెల్లి ఒక అన్యుణ్ణి పెళ్లి చేసుకుంది. 3 పిల్లలు పుట్టడం జరిగింది. ఇతడు భయంకరమైన త్రాగుబోతు, ఒక రౌడీ షీటర్ లాగా కత్తులు తీసుకొని ఇతరులను పొడిచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. అన్య స్త్రీలతో సాంగత్యాలు, ఒక రౌడీ షీటర్గా, ఒక వ్యభిచారిగా తన జీవితం ఎంతో కాలం నిలవలేదు. అర్ధాంతరంగా చనిపోయాడు. భక్తిహీనుని ఆయుష్ తక్కువైపోవునని సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 27వ వాక్యంలో. నా ప్రియమైన దేవుని పిల్లరా, భర్త ఎటువంటి వాడైనా లేడు అన్న బాధతో చెల్లి జీవితం, పిల్లలలో ఆనందాన్ని అనుభవించాలన్న ఆ ఆనందంతో పిల్లలను పెంచుతున్న సందర్భంలో రెండవ బాబు చిన్నవాడు, వాడు చనిపోయాడు. భర్త చనిపోయిన ఒక దుఃఖం, పిల్లవాడు సంవత్సరం లోపు అతడు చనిపోయాడన్న ఆ దుఃఖం. తర్వాత పెరిగి పెద్దవాడయ్యాడు కుమారుడు, పెండ్లీటికి వచ్చినాడు. అతడు కూడా అర్ధాంతంగా తన పాపపు క్రియలు అతనిని పట్టుకొని ఆ పాపముల చేతనే అతడు కూడా చనిపోయాడు. భర్త చనిపోవడం, 2 కుమారులు చనిపోవడం. అయితే తన కుమార్తె, మేము పుట్టు క్రైస్తవులలో కాకుండా ఒక అన్యుడు, ప్రభువు నమ్ముకున్నవాడు, విగ్రహ ఆరాధనను వదిలిపెట్టేసి దేవుని సేవలో ఎంతో పాలుపములు పొందుతున్న ఒక యవనస్తునికి ఇచ్చి చెల్లి కుమార్తెకు వివాహం చేయడం జరిగింది. అతడు కూడా
2 బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత ఈ అమ్మాయిని, చెల్లి కుమార్తెను వదిలిపెట్టేసి పిల్లలని తల్లికి కానరాకుండా ఒక హాస్టల్లో చేర్పించేసి తాను కూడా అవసరం లేదన్నట్టుగా వదిలిపెట్టేసి మీ తల్లిగారి ఇంటికి వెళ్ళిపో అని పంపించేశాడు. ఈ రకమైన దిగులుతో నా చెల్లి పోయిన సంవత్సరం 2025 సంవత్సరం మార్చి నెల 28వ తారీఖున ఆమె జీవితం ముగిసిపోయింది. ఎక్కడ సంతోషించే గడియలు, సంతోషించే సమయాలు లేకుండానే విషాదంతోనే ఆమె జీవితం ముగిసిపోయింది. నాకు బైబిల్లో ఒక వాక్యం గుర్తుకొస్తుంది. 42వ కీర్తన 3వ వాక్యం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఈరోజు చాలామంది జీవితాలలో భర్తను పోగొట్టుకొని, పిల్లలను పోగొట్టుకొని, తన జీవితమే సరిలేని పరిస్థితులలో ఉన్న వారిని కదిలిస్తే ఇలాగే ఉంటుంది. ప్రియులారా, ఏమయ్యాడు నీ జీవితంలో నీ దేవుడు? ఆదుకోలేకపోయాడా? ఆదరించలేకపోయాడా? భర్తను బతికించుకోలేకపోయాడా నీ దేవుడు? నీ బిడ్డలను నీకు దక్కించలేకపోయాడా? అలాంటప్పుడు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. నా ప్రియ దేవుని పిల్లలారా, సమస్తాన్ని పోగొట్టుకొని ఏకాకిగా మిగిలిన ఒంటరితనంలో ఉన్న అనేక మంది స్త్రీల గాథలు వారిని కదిలించినప్పుడు, వారితో మాట్లాడుచున్నప్పుడు రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళే అన్నపానములాయను అన్నట్టు వారు సంతృప్తిగా భోజనం చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో వచ్చేవారికి పోయేవారికి నా జీవితం అలుసైపోయింది, నన్ను ఓదార్చు వారు ఎవరు లేరే, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఏంటి నా జీవితం ఎలా అయిపోయిందని, నేను ఒంటరి మహిళగా మిగిలిపోయానే, నన్ను ఓదార్చు వారు ఎవరు లేరా అని ఎంతోమంది అబలల జీవితాలు అల్లాడిపోతూ ఆక్రందనతో కన్నీళ్లు వలవలవల చెంపల మీద కార్చుకుంటూ ఎవరు నాకు దిక్కు, ఎవరు నాకు దిక్కు, ఇటువంటి జీవిత చరిత్రలు ఎన్నో 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 ఎన్నో. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇటువంటి అబలల జీవితాలు, ఆడపిల్లల జీవితాలు, భర్త పోయి పిల్లలు పోయి అలమటిస్తూ అలమటిస్తూ వారి జీవితం కూడా సమాప్తమయ్యే పరిస్థితుల్లో మనకు ఏమనిపిస్తుంది? వీరి దేవుడు ఏమయ్యాడు? ఆదుకోలేకపోయాడా? ఆనందాన్ని పంచలేకపోయాడా? దేవుడు వీరిని పుట్టించింది అందుక? ఇలాంటి ఆలోచనలతో మనుగడ జీవితం అర్ధాంతరంగా ఆగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటువంటి చరిత్ర కలిగిన ఒక స్టోరీ, ఒక విషాదకరమైన ఒక స్టోరీ మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
దానికి ముందుగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 11వ వాక్యంలో, మేమంతరము ఎలుగు ఎలుగు బంట్ల వలె బొబ్బరించుచున్నాం, గువ్వల వలె దుఃఖారవము చేయుచున్నాం. న్యాయము కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించట్లేదు, రక్షణ కొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరంగా ఉన్నది. 12వ వాక్యం, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, జీవితం సాఫీగా ఉన్నప్పుడు కష్టాల గురించి వేదనల గురించి ఏమీ అర్థం కావు. ఎప్పుడైతే జరగకూడనివి జరుగుతాయో, మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటామో, అటువంటి సందర్భాలలో ఇలాంటి మాటలు వస్తాయి. గువ్వల వలె దుఃఖారావము చేయొచ్చు ఉన్నాం. గువ్వలు, ఈ పావురాలను గువ్వలు అంటారు. రాత్రి కాలంలో వాటి స్వరాలు ఎలా ఉంటాయంటే ఏడుపు స్వరం, మనోదుఖం. కనుక అనేక మంది జీవితాలు నిద్రపోవడానికి బదులు కూర్చొని వల కన్నీరు కాచుకుంటూ దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకు ఈ భూమి మీద నేను బతికేది? ఎందుకు నేను సమస్తముని పోగొట్టుకు నేను కూడా ఎందుకు బతకాలి అని ప్రశ్నార్థకంగా బతుకుతూ ఉంటారు. నా కన్నీళ్ళే అన్నపానము ఆయను అని మనం చూశాం. చాలామంది జీవితాల్లో ఆ కన్నీళ్ళే అన్నపానాల్లో కలుపుకొని తిన్నట్టుగా, అన్నం తింటున్నప్పుడు కూడా ఆ కన్నీళ్ళు అందులో పడుతూ ఏడ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి విషాదకరమైన చరిత్రలు సమాజంలో, సంఘంలో, దేశంలో కోకొలలో ఉంటాయి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ స్టోరీ లాంటి, నా చెల్లెల స్టోరీ లాంటి బైబిల్లో ఒక స్టోరీ నాకు కనబడినది. లేవియా కాండం 24వ అధ్యాయం 10-11 వాక్యాలు నేను చదువుతూ ఉన్నా. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చాను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఆ ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరు పడగా, ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా, జనులు మోషే యొద్దకు వాణ్ణి తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఇశ్రాయేలీయులలో దాను అనే ఒక గోత్రం ఉంది. ఆ గోత్రానికి సంబంధించిన దిబ్రీ అనే ఆయన కుమార్తె షెలోమీతు. ఈ షెలోమీతు ఒక ఐగుప్తుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతడు అక్కడ ఉన్నాడో లేడో కూడా అర్థం కావట్లేదు. లేడని చెప్పాలి. ఎందుకంటే తండ్రి లేకపోతే కుమారుడు తన ఇష్టానుసారంగా జీవించే అవకాశం ఉంటుంది. తల్లి తన బిడ్డను పోషించుకోవడానికి పనికి వెళ్ళడము, తన జీవితం గురించిన ఆలోచన చేసుకుంటూ ఉంటుంది.
భర్త లేకపోయినా ఆ భర్తను కుమారునిలో చూచుకుంటూ బతుకుతున్న ఆ సందర్భంలో ఇతని యొక్క మనస్తత్వం అక్కడ కనబడుతుంది. అతడు ఒక పోరులో దొరికాడు, ఒక కలహంలో దొరికాడు, ఒక గొడవలో దొరికాడు. ఎవరికి పోరుంటుంది, కలహాలు ఎక్కువగా కలహాలు తెచ్చిపెట్టేది ఎవరు? ఇళ్లల్లో కలహాలు తెచ్చిపెట్టేవారు వారు ఎలాంటి స్థితిలో ఉంటారు? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరును కోరును. షలోమీతు కుమారుడు ఎట్లా ఉందంటే, ఆ యవనస్తుని పరిస్థితి, పోరు పడుతున్నాడు ప్రజల మధ్య, ఒక కలహంలో దొరికాడు. అది ఒక పెద్ద నేరంగా వారు భావించి అందరితో పోరుపడుతున్నాడు ఇతడు. అదొక తప్పుగా భావించుచున్న సందర్భంలో అతడు చేసిన మరొక 2 పొరపాట్లు ఏంటంటే, యెహోవా నామమును దూషించాడు, శపించాడు. పోరు పడడం ఒక తప్పు, దేవుని నామాన్ని దూషించుట మరొక తప్పు, శపించుట మరొక తప్పు. పట్టుబడ్డాడు. అక్కడ భర్త లేనట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే ఇతడు ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాడు, ఒక మూర్ఖుడుగా తయారయ్యాడు. కనుకనే దేవుణ్ణి దూషించే స్థాయికి వెళ్ళిపోయాడు అంటే అతడు ఒక మూర్ఖత్వంలో ఉన్నాడు. తన సర్వస్వము తన కుమారుడే అనుకొని బతుకుతుంది. నా సమస్తము కుమారుడే అనుకొని బతుకుతుంది. ఇక ఎవరు లేరు, నాకు అతడే అని ఆ కుమారుణ్ణి చూచుకుంటూ ఆనందంలో ఉంది. ఇప్పుడు నేను మరొక వాక్యం చదువుతున్నాను. లేవియాకాండం 24వ అధ్యాయం 12వ వాక్యం, యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వానిని కావలిలో ఉంచిరి. మోషే దగ్గరికి వానిని తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడా అని వానిని కావలిలో ఉంచారు. కావలిలో ఉంచడము అంటే చెరసాలలో ఉంచారు. ఏం చెప్తాడా దేవుడు? మోషే ఆ తీసుకొచ్చిన యవనస్తుని చెరసాలలో పెట్టాడు. తల్లి షలోమీతు ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె కన్నీరే అన్నపానీయముగా మారిపోయింది. ఒంటరి పాలైపోయింది. వేదన అనుభవిస్తుంది, దుఃఖమును అనుభవిస్తుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, జవాబు వారికి ఏమని వచ్చింది అంటే, లేవియాకాండం 24వ అధ్యాయం 23వ వాక్యంలో, కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఇలాగూ చెప్పాను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో వాణ్ణి చావుగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి. చెరలో ఉంచిన ఆ యవనస్తుని షలోమీతు యొక్క కళ్ళ ముందే మోషే దేవుని ఆజ్ఞ మేరకు ఊరు వెలుపల ఈ యవనస్తుని తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపమని మోషే ఆ ప్రజలతో చెప్పినప్పుడు వారు
రాళ్లతో కొట్టి చంపుచున్నప్పుడు ఆ తల్లి తల్లడిల్లిపోతూ ఉంది. తన హృదయం కృంగిపోయింది. ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం జీవించాలి? నా ప్రియ దేవుని పిల్లలారా, చనిపోయాడు, ఏకాంతంగా మిగిలిపోయింది. భర్త లేడు, కుమారుడు లేడు, ఏకాంతంగా మిగిలిపోయింది. ఈమె జీవితం ఎందుకు లేవియా కాండంలోనే రాయబడింది? నేను ప్రార్థన పూర్వకంగా లేవియా కాండంలో బలులు మాత్రమే కదా, పండుగలు మాత్రమే గురించే కదా రాయబడి ఉంది. ఆ బలుల మధ్య, ఆ పండుగల మధ్య షలోమీతు యొక్క జీవితం ఎందుకు రాయబడి ఉంది? ఏ స్త్రీ గురించి కూడా రాయబడలేదే, ఈమె గురించి ఎందుకు రాయబడింది అని ప్రార్థన పూర్వకంగా నేను కనిపెట్టినప్పుడు ఆ బలుల మధ్య యేసు ప్రభువారి యొక్క శిలువ త్యాగం కనబడుతుంది. ఆ పండుగలలో ప్రభువు కనబడుతున్నాడు. ఆ శిలువ త్యాగం పండుగగా మిగిలిపోయిన ఆ యొక్క సందర్భాలలో, ఆ లేవియా కాండంలో ప్రభువారి యొక్క శిలువ త్యాగం, రక్షణ ఆనందం ఆ పండుగలలో కనబడుతుంది. ఈమె జీవితం పండుగగా మారాలి అంటే యేసు ప్రభువారి యొక్క ఆ బలియాగంలో ఆయన కనబడుతున్నాడు. ఆమె అవిధేయత, ఆమె యొక్క జీవితంలో మిగిలిపోయిన విషాదం ఒక పండుగగా మారాలి అంటే వధింపబడిన గొర్రెపిల్ల అనబడే యేసు ప్రభు దగ్గరికి ఆమె రావడానికి అవకాశం దొరికింది. ఎందుకు ఆ బలుల మధ్య, ఆ పండుగల మధ్య ఈమె జీవితం ఎందుకు రాయబడి ఉంది? కొన్ని పిల్లరా, ఓ సంగతి మీకు చెప్తాను. షలోమీతు అన్న మాటకు అర్థం శాంతి, సమాధానము. శాంతి లేని ఈమె జీవితానికి, సమాధానము లేని ఈమె జీవితానికి తన శాంతిని ఈమెకి ఇవ్వడానికి ఆ బలుల మధ్య ఉన్న ఆ లేవియా కాండంలో యేసు ప్రభువారి యొక్క ఆ బలియాగము ద్వారా ఈమె జీవితం శాంతియుతంగాను సమాధానకరముగా మారడానికి ఈమె జీవితం కనబడుతుంది. ఆమె విషాదం, ఆమె జీవిత చరిత్ర తన కళ్ళ ముందే జరగకూడని తన కుమారుని యొక్క మరణం మర్చిపోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈమెను శాంతి తెచ్చడానికి, పేరుకు ఆమె శాంతి అనే పేరు, సమాధానం అనే అర్థమిచ్చు ఆ పేరు షలోమీతుకు అర్థాలు అవి. కానీ ఆమె జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఆమె జీవితంలో శాంతి ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి బలుల మధ్య ఆమె జీవితం అక్కడ రాయబడి ఉంది. అంటే యేసు ప్రభువారి యొక్క శిలువ ప్రాణ త్యాగం ఆమె జీవితానికి, శాస జీవితానికి ఆనందం ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి కారణము అని ఆమె జీవితం అక్కడ రాయబడి ఉంది. మీకు 94వ కీర్తన, ఆ 94వ కీర్తనలో చల్లని మాట, సేద తీర్చే మాట రాయబడి ఉంది. 94వ కీర్తన 19వ వాక్యం. నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది.
నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆమె జీవితం లేవియ కాండంలో ఎందుకు రాయబడి ఉంది అంటే, షెలోమీతు అనే పేరు షాలోం, శాంతి, సమాధానమే. కానీ ఆమె రియల్ లైఫ్లో, నిజ జీవితంలో వాస్తవంగా తన భర్త ద్వారా కానీ తన బిడ్డ ద్వారా కానీ అవి లేవు. అవి ఇవ్వడానికి బలులలో యేసు ప్రభు వారి యొక్క బలియాగం అక్కడ కనబడుతుంది. ఎవరి జీవితంలో శాంతి సమాధానము లేదు, యేసు ప్రభు వారి యొక్క బలియాగము ద్వారా, సిలువ బలియాగము ద్వారా సమాధానం ఆయన మనకిచ్చాడు. నా అంతరంగ ముందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. షెలోమీతు యొక్క హృదయంలో విచారములు హెచ్చుగా మారిపోయాయి. ఆమె ప్రాణముకు నెమ్మది లేదు. అయితే గొప్ప ఆదరణ శిలువ ద్వారానే. ఇటువంటి షెలోమీతు లాంటి వారికి, విషాదకరంగా జీవించు వారి జీవితంలో యేసు ప్రభు శిలువ మరణము ద్వారా మనకు శాంతి సమాధానం అనుగ్రహించబడి ఉన్నది. మీకు రోమీయులకు రాసిన పత్రికలో 3 సందర్భాలను మీ ముందు పెడుతున్నాను. 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 6వ, భక్తిహీనులుగా ఉన్నప్పుడు ఆయన యుక్త కాలంలో మన కొరకు చనిపోయాడు. భక్తి లేని మన జీవితంలో, భక్తిహీనులుగా ఉన్న మన జీవితంలో ఆయన ఎందుకు చనిపోయాడో తెలుసా? మనం భక్తి చేయడానికి, భక్తులుగా మారడానికి ఆయన చనిపోయాడు. 2వ సందర్భం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యం. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడు? మనం పాపులంగా ఉన్నాం. పేరుకు షెలోమీతు కానీ తన జీవితంలో మనం తొంగి చూచినప్పుడు సమాధానం లేని జీవితం, శాంతి లేని జీవితం. ఈ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వాక్యంలో భక్తిహీనులుగా ఉన్నప్పుడు మన కొరకు ఆయన చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యంలో మనము పాపులమై ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యంలో మనము శత్రులమై ఉండగా మనల్ని సమాధానపరుచుకోవడానికి ఆయన చనిపోయాడు. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యంలో, మరియు ఇప్పుడు సమాధాన స్థితిని మనం పొంది ఉన్నాము. ఎందుకు లేవియా కాండంలో ఆమె ఒక్క చరిత్ర ఎందుకు రాయబడి ఉంది అంటే, శాంతి అని పేరు పెట్టుకుంది. షెలోమీతు అంటే శాంతి, సమాధానం అని పేరు పెట్టుకుంది. అంటే షెలోమీతు అంటే సమాధానం. కానీ ఆమె జీవితం అంతా విషాదం. ఇక్కడ లేవియా కాండంలో బలులలో ఉన్న ప్రభు వారి యొక్క ప్రాణ త్యాగం, వధింపబడిన గొర్రె పిల్లగా అక్కడ ప్రత్యక్షమై మన జీవితాన్ని పండుగగా మార్చడానికి అక్కడ ఆమె జీవితం కనబడుతుంది. మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని
మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, వెరవనీయకుడి. ఈరోజు కన్నీరే అన్నపానములుగా మారిన జీవితాలలో ఆనంద బాష్పములను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు తన శిలువ మరణము ద్వారా. నిజముగా ఇప్పుడు షలోమీతు అనే శాంతి సమాధానం భావమిచ్చు జీవితంగా మార్చబడడానికి లేవియా కాండంలో ఆమె జీవితం ఎందుకు రాయబడింది అంటే, బలి అయిపోతున్న ఆ క్రీస్తు యొక్క బలియాగ దర్శనములు, సర్వమానవాళి కొరకు బలైపోతున్న యేసుప్రభువారి యొక్క శిలువ మరణ త్యాగమును గురించిన ఆ జీవితం మధ్య ఈమె జీవితం ఎందుకుంది అంటే, యేసే ఆమె జీవితానికి నిజశాంతి, యేసే ఆమె జీవితానికి నిజమైన సమాధానం. నా అంతరంగమందు విచారములో ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. షలోమీతు లాంటి వారి జీవితాలలో యేసు ప్రభువు యొక్క ప్రాణ త్యాగము ద్వారా ఇప్పుడు మనము సమాధాన స్థితి కలిగి ఉన్నాము అని చెప్పగలుగుతాం. షలోమీతు అనే ఆమె జీవిత చరిత్ర ఆ లేవియా కాండంలోనే ఎందుకు రాయబడిందంటే, పేరుకు శాంతి, పేరుకు సమాధానం, కానీ ఆమె జీవితం నిజశాంతిగా మారాలి, నిజ సమాధానంగా మారాలి అనడానికి షలోమీతు అనే పేరు పెట్టుకున్న ఆమె జీవితం సార్థకతగా మారాలి అంటే, ఆ బలైపోయిన యేసుక్రీస్తు యొక్క ప్రాణ త్యాగము ద్వారా మాత్రమే ఆమెకు సమాధానము దొరుకుతుంది అనే అర్థం వస్తుంది అక్కడ. నేటి క్రైస్తవ జీవితంలో చాలామంది భర్త వదిలిపెట్టేసి ఒంటరి మహిళగా ఉన్న అనేక మహిళల జీవితాలు ఒకవేళ ఈ వీడియో ద్వారా మీరు వింటూ ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారే సమాధాన స్థితిని అనుగ్రహిస్తాడు. తొందరపాటు నిర్ణయాల ద్వారా మనకు శాంతి కలగదు, సమాధానం కలగదు. కోరి వివాహం ఆడింది షలోమీతు, పెళ్లి చేసుకుంది, బిడ్డను కన్నది. వాడు మూర్ఖుల్లాగా తయారై వాడు పట్టుబడి దేవుణ్ణి దూషించి రాళ్లతో కొట్టబడి ఘోరాతి ఘోరంగా చచ్చిపోయాడు. ఏ తల్లి తట్టుకోగలదు? అందుకోసమే అటువంటి తల్లులు లేవియా కాండంలో ఉన్న ఆ బలుల మధ్య యేసు ప్రభువు యొక్క రక్త గాయాలు కనబడుతున్నాయి. ఉదయింపబడిన గొర్రె పిల్లగా ఆయన కనబడుతున్నాడు. ఆ బలియాగములో ప్రభువారు మనకు శాంతినిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. మనల్ని పండుగగా మార్చడానికి ఆ లేవియా కాండంలో బలుల గురించి, పండుగల గురించి రాయబడ్డాయి. ఆయన బలియాగము ద్వారా మన జీవితాలు రక్షణ ఆనందపు పండుగగా మార్చివేస్తున్నాడు. ఈరోజు యేసయ్య శిలువ మరణము ద్వారా రక్షణ ఆనందం బైబిల్లో ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఓ చక్కని వాక్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. 8-9 వాక్యాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందొచ్చు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు చూడకయే ఆయనను ప్రేమించున్నారు. మీరు పొందుకున్న ఆ రక్షణ ఆనందం చెప్పనా శక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం. షలోమీతు యొక్క జీవితంలో విషాదము పోయి ఆ బలియాగములో కనబడిన క్రీస్తు సమాధానం ఆమెకు దొరికింది అని చెప్పడానికి లేవియా కాండంలో ఆమె జీవిత చరిత్ర రాయబడి ఉన్నది. ఎంతమంది విషాదంలో చితికిపోతున్నారు, నలిగిపోతున్నారు. నా ప్రభువు పొందిన దెబ్బల చేత, నా ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా నీకు సమాధానం ఇస్తున్నాడు. ఆయన సమాధానకర్త. నా శాంతిని మీకు ఇస్తున్నాను అని ప్రభు సెలవిచ్చినారు. రండి, ఎవరి జీవితాల్లో మరి కన్నీలమయముగా విషాదంగా ఉన్నదో నా ప్రభు వారి జీవితాలను ఆనందమయముగా మార్చివేస్తున్నాడు. పౌలు గారు చెప్పిన మాట వాస్తవం. ఏం చెప్పాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వాక్యములో ఏం చెప్తున్నాడంటే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుటి. ఆయన ఆనందంలో మనం ఎదగడానికి ఆయన శిలువ మరణములో మన కన్నీళ్లు కొట్టివేయబడ్డాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యంలో మీ యొక్క దుఃఖం సంతోషముగా మారును. గువ్వల వలె దుఃఖారావం చేస్తున్నప్పుడు ఆ దుఃఖమును దేవుడు సంతోషంగా మారుస్తున్నాడు. న్యాయము కొరకు మేము ఎదురు చూస్తున్న మా తిరుగుబాటు, మా పాపములే మమ్మలను దుఃఖారావంగా మార్చివేసినాయి. ఎప్పుడైతే మన అవిధేయతను తెలుసుకుంటామో, మన తొందరపాటు నిర్ణయాలు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ దుఃఖమును దేవుడు సంతోషంగా మారుస్తాడు. యెషయా గ్రంథంలో చెప్పినట్టు 60వ అధ్యాయం 20వ వాక్యంలో మీ దుఃఖ దినములు సమాప్తములగును, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభువే షలోమీతు లాంటి అక్కలు, చెల్లెండ్రులు మీకు నా దేవుడు అవేమిస్తున్నాడు. మీ ప్రాణములకు నెమ్మది కలుగును గాక, మీ దుఃఖం సంతోషముగా మారును గాక, మీ దుఃఖ దినములు సమాప్తములగును గాక. షలోమెతు అనే ఆ బిడలకు ఇప్పుడు సమాధాన స్థితి మీరు కలిగి ఉందుదురుగాక. మే గాడ్ బ్లెస్ యు. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ.